మనందరికీ నమస్కారం. రోజూ మనం ఆకాశంలో చూసే సూర్యుడు మనకు ప్రాణం పోసే శక్తి, అదే సమయంలో మనల్ని నాశనం చేయగల ఒక అగ్నిగోళం. దాని గురించి మనకు చాలా తెలుసననుకుంటాం. కాని అసలు నిజం మన ఊహకు కూడా అందనిది. ఆకాశంలో మెరిసేది కేవలం ఒక నక్షత్రం కాదు, అది మన కథకు మూలం, మన భవిష్యత్తుకు ఆధారం. రండి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని కలిసి మొదలుపెడదాం. ఒక్క నిమిషం, ఇదేంటి? మనం సూర్యుడి వాతావరణంలోనే బ్రతుకుతున్నామా? ఇది నిజమా? అంటే ఎలా సాధ్యం? మనం భూమిమీద సూర్యుడికి కొన్ని కోట్ల మైళ్ల దూరంలో ఉన్నాం గదా. వింటుంటేనే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా డైలాగ్లా ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అది అక్షరాలా నిజం. మనం సూర్యుడి నుంచి వెలువడే ఒక కంటికి కనిపించని అతిపెద్ద బొడగ లోపల ఉన్నాం. సైన్స్ పరిభాషలో దీన్ని హీలియోస్పియర్ అని పిలుస్తారు. దీన్నింకా సింపుల్గా చెప్పాలంటే ఈ హీలియోస్ఫియర్ అనేది సూర్యుడి ప్రభావమున్న ప్రాంతమన్నమాట. సూర్యుడు అయస్కాంత క్షేత్రం, దానినుంచి వచ్చే సౌర పవనాలతో ఇది నిండి ఉంటుంది. ఇదెంత పెద్దదంటే మన సౌరకుటుంబంలో చివరి గ్రహమైన ప్లూటోను కూడా దాటి చాలా దూరం వ్యాపించి ఉంటుంది. మన భూమి ఈ బుడగకు దాదాపు మధ్యలోనే ఉంది. అందుకే మనమొక నక్షత్రంతో పాటే జీవిస్తున్నామని చెప్పొచ్చు. అది నిజంగా అద్భుతం. ఇంత పెద్ద వాతావరణాన్ని సృష్టించగలుగుతోందంటే అసలీ సూర్యుడు దేనితో తయారయ్యాడు? అందులో అంత శక్తి ఎక్కడ్నుంచొస్తోందంటారు? మంచి ప్రశ్న అడిగారు. చాలామంది అనుకున్నట్టు సూర్యుడు ఏదో కర్రలాగా నిప్పుతో మండడం లేదు. నిజానికి సూర్యుడు ప్లాస్మా అనే పదార్థంతో తయారైన ఒక పెద్ద గోళం. ఈ ప్లాస్మా అనేది పదార్థానికుండే 4వ రూపం. మనం భూమిమీద అప్పుడప్పుడు మెరుపులు చూస్తాం కదా, అది ఒక రకమైన ప్లాస్మానే. ఇది అయాన్లు, ఎలక్ట్రాన్లతో కూడిన సూపర్ హాట్ గ్యాస్ అన్నమాట. ఇక శక్తి విషయానికొస్తే సూర్యుడి మధ్యలో ఒక భారీ న్యూక్లియర్ రియాక్టర్ ఉందని ఊహించుకోండి. అక్కడుండే విపరీతమైన వేడికి, పీడనానికి న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే హైడ్రోజన్ పరమాణువులు ఒకదానికొకటి కలిసిపోయి హీలియంగా మారతాయి. ఈ ప్రాసెస్లో మనం ఊహించలేనంత అపారమైన శక్తి విడుదలవుతుంది. అదే సూర్యుడికి కొన్ని బిలియన్ల సంవత్సరాలుగా శక్తినిస్తుంది. ఓకే, కేంద్రకం చాలా వేడిగా ఉంటుందని అర్థమైంది. మరి సూర్యుడి వాతావరణం సంగతేంటి? అది ఎంత వేడిగా ఉంటుంది? సరే, మన కంటికి కనిపించే సూర్యుడి ఉపరితలం అంటే ఫోటోస్పియర్ సుమారుగా 5800 కెల్విన్ ఉంటుంది. అంటే దాదాపు 10,000 డిగ్రీల ఫారెన్హీట్. ఇది ఎంత వేడంటే భూమిమీద ఉండే ఏ వస్తువైనా అక్కడ క్షణాల్లో ఆవిరైపోతుంది. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. కాని ఇక్కడే సైన్స్కే అంతుచిక్కని ఒక మిస్టరీ ఉంది. సూర్యుడి బయటి వాతావరణం అంటే కరోనా ఉష్ణోగ్రత ఏకంగా మిలియన్ కెల్విన్ కంటే ఎక్కువ ఉంటుంది. అయ్యో, ఇదెలా సాధ్యం? సాధారణంగా నిప్పుకు దగ్గరగా ఉంటే వేడి ఎక్కువ, దూరం వెళ్లేకొద్దీ వేడి తగ్గాలి కదా. కాని సూర్యుడి విషయంలో ఇది పూర్తిగా రివర్స్లో ఉంది. ఈ మిస్టరీని ఛేదించడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికీ తెగ ప్రయత్నిస్తూనే ఉన్నారు. వామ్మో, ఇది నమ్మశక్యంగా లేదు. ఉపరితలం నుంచి దూరంగా వెళితే వాతావరణం చల్లబడాలి, కాని ఇక్కడ ఇంకా వేడెక్కుతోంది. ఇంత గందరగోళంగా ఉండే సూర్యుడు ఎప్పుడూ ఇలాగే ఉంటాడా, లేకపోతే దానిక్కూడా మనలాగే మూడ్స్ ఏమన్నా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. సూర్యుడికి కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. దాన్ని సైంటిస్టులు సోలార్ సైకిల్ అంటారు. ఇది సుమారుగా 11 ఏళ్లపాటుంటుంది. ఇక్కడ చూడండి, 2000వ సంవత్సరంలో సోలార్ మ్యాక్సిమం. అప్పుడు సూర్యుడు ఎంత యాక్టివ్గా సూర్యమచ్చలతో నిండి ఉన్నాడో. అదే 2009లో సోలార్ మినిమం. అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో కదా. సూర్యుడు యాక్టివ్గా ఉన్నప్పుడు దానిపై భయంకరమైన పేలుళ్లు జరుగుతాయి. సుమారుగా 1 బిలియన్ అణుబాంబులు ఒకేసారి పేలితే ఎంత శక్తి వస్తుందో అంత శక్తితో సోలార్ ఫ్లేర్స్ అనే సౌరజ్వాలలు ఎగిసిపడతాయి. కొన్నిసార్లు బిలియన్ టన్నుల ప్లాజ్మా మేఘాలు అంతరిక్షంలోకి విసిరివేయబడతాయి. వీటినే కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేదా సిఎంఈస్ అంటారు. అయ్య బాబోయ్, మరి ఈ సౌర తుఫానుల వల్ల మన భూమికేదైనా ప్రమాదముందా? అవి మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? ప్రమాదం చాలా పెద్దదే ఉంది. ఈ సౌర తుఫానులు మన పవర్ గ్రిడ్లను దెబ్బతీయగలవు, మన ఉపగ్రహాలను పాడుచేయగలవు, జీపీఎస్ వ్యవస్థను ఆపేయగలవు, రేడియో కమ్యూనికేషన్స్ను అడ్డుకోగలవు, చివరికి అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల ప్రాణాలకు కూడా ముప్పు కలిగించగలవు. మన టెక్నాలజీ ఆధారిత ప్రపంచాన్ని మొత్తం ఇవి అతలాకుతలం చేయగలవు. అంటే సూర్యుడు ఒకవైపు మనకు జీవనాధారం, మరోవైపు ప్రమాదకారి కూడా. ఇది మనల్ని మరో ఆలోచనలోకి తీసుకెళ్తుంది. ఇంత శక్తివంతమైన సూర్యుడు ఒకవేళ అకస్మాత్తుగా మాయమైపోతే ఏమవుతుంది?
మంచి ఊహ. ఒకవేళ సూర్యుడు ఉన్నట్టుండి మాయమైపోతే ఆ విషయం మనకు వెంటనే తెలియదు. మనకు తెలియడానికి సరిగ్గా 8 నిమిషాల సమయం పడుతుంది. ఎందుకంటే సూర్యుడి కాంతి మన భూమిని చేరడానికి పట్టే సమయం అది. ఆ 8 నిమిషాల తర్వాత మన గ్రహం శాశ్వతమైన చీకటిలోకి జారుకుంటుంది. సూర్యుడు లేకపోతే కిరణజన్య సంయోగక్రియ అంటే ఫోటోసింథసిస్ పూర్తిగా ఆగిపోతుంది. మొక్కలు, చెట్లు నశించిపోతాయి. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయి. మన భూమి ఒక పెద్ద మంచుగడ్డలా మారిపోతుంది. భూమిపై ఉన్న జీవరాశులన్నీ దాదాపుగా అంతరించిపోతాయి. అప్పుడే మనకు అర్థమవుతుంది సూర్యుడు మనకు ఎంతటి జీవనదాతో. అందుకే మన సొంత నక్షత్రాన్ని అర్థం చేసుకోవటం కేవలం సైన్స్ మీదున్న ఆసక్తి మాత్రమే కాదు, అది మన మనుగడకు, మన భవిష్యత్తుకు చాలా అవసరం. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నామని తెలుసుకోవాలంటే మనం ముందు మన సూర్యుడును అర్థం చేసుకోవాలి. సరిగ్గా ఇందుకోసమే నాసా లాంటి సంస్థలు సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ అంటే SDO వంటి మిషన్లను ప్రయోగించాయి. ఇవి 24/7 సూర్యుడిని గమనిస్తూ దానిలో వచ్చే మార్పులను, మనపై దాని ప్రభావాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతున్నాయి. ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. మనం ఈ చర్చ మొదలుపెట్టినప్పుడు సూర్యుడిని ఆకాశంలో ఒక కాంతిపుంజంగా చూశాం. కాని ఇప్పుడు మనకు తెలుసు, మనం దాని వాతావరణంలోనే నివసిస్తున్న అంతరిక్ష ప్రయాణికులమని. మనల్ని బ్రతికించే శక్తి, మనల్ని నాశనం చేయగల శక్తి రెండూ ఆ నక్షత్రంలోనే ఉన్నాయి. దాని రహస్యాలను అర్థం చేసుకోవడంలోనే మన అందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది.